పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. విశాఖకు చెందిన టెక్కి రాధా గాయత్రి ముసోరిలో చనిపోయింది. ఇప్పుడు అది సహజ మరణం కాదు. ఆ రోజు చూసిన రోజే అర్థమైంది అది సహజ మరణం కాదు. న్యూడ్గా ఒక అమ్మాయి భర్త పక్కనే ఉండగా రాత్రికి రాత్రి ఎవరూ రాకుండా వేసిన తలుపులు వేసినట్టే ఉంటే ఎలా చనిపోతుంది? భర్తే కారణమేమో అని అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అమ్మాయి ఒక ఆడియో మెసేజ్ ఏదైతే తల్లికి పంపిందో చివరిసారిగా, నా భర్త నన్ను అనుమానిస్తున్నాడు, విపరీతంగా నా మీద రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నాడు, ఇంకా నా వల్ల కావట్లేదు అనే మెసేజెస్ భర్తే ఆమె చావు కారణమేమో అనే అనుమానాల్ని బలపరుస్తున్నాయి. ఈ అంశం గురించి డీటెయిల్డ్గా మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ హరి రఘుప్రియ గారు. మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తేనన్నా. హత్యలు అయితే భార్య వెకేషన్ తీసుకెళ్లి భర్తను చంపేస్తుంది, లేదా భర్త వెకేషన్ తీసుకెళ్లి భార్యను చంపుతున్నారు. హనీమూన్ అవి చంపడానికి స్పాట్లు పెట్టుకుంటున్నారు, అర్థం కావట్లేదు. పాపం భర్తను నమ్మి వచ్చింది, రాత్రంతా బాగానే ఉన్నారు, తెల్లారు ఆమె ఒంటి మీద బట్టలు కూడా లేకుండా చనిపోయిన దృశ్యం చాలా దారుణం. ఒకగానొక బిడ్డమ్మ. ఈ అంశాన్ని చూస్తుంటే మీకు భర్తనే అనుమానించొచ్చా? ఇది నేను ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అంటే సైకాలజీ పరంగా చూసినట్టయితే కనుక ఇవాళ రేపు సమాజంలో ఈ చంపుకోవడాలు, అందులోనూ భార్యాభర్తలు, ప్రేమికులు, ఇంకా మితిమీరి తల్లి పిల్లల్ని చంపడం కూడా, వేరే వాళ్ళ వ్యామోహంలో పడి తల్లి అనే పదానికి కూడా అర్థం పోయింది. పిల్లల్ని చంపేస్తున్నారు, అడ్డొస్తున్నారని చంపేస్తున్నారు. అంటే ఇక్కడ మనం చూసేది ఏంటంటే సైకాలజీ పరంగా అంటే సోషల్ మీడియా వీళ్ళని ప్రేరేపిస్తోందా, లేకపోతే ఈ మీడియాలో ఈ వచ్చే కథలు ఈ చూసి ఇలా చెయ్యొచ్చు అని అనుకుంటున్నారా అనేది, అంటే రెండు చేతులు కలిస్తే తప్పడన్నట్టుగానే కనబడుతోంది. అయితే ఇందులో ఇద్దరి తప్పు ఉంది. అంటే భార్యల వల్ల భర్తలు చనిపోతున్నారు, భర్తల వల్ల భార్యలు చనిపోతున్నారు. అంటే ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడమే వివాహము. ఇది వరకు 1000 ఏళ్ల జీవితము, అదేంటిది 100 ఏళ్ల పంట, ఇట్లాంటి కథలు వచ్చేవి, అంటే నానుడు వచ్చేది మనకి. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే భార్యాభర్తలు అంటే వెంటనే, అంటే చావుకి పత్రం రాసుకున్నట్టు, శుభలేఖ కాకుండా చావు పత్రం రాసుకున్నట్టుగా అనిపిస్తోంది. చావు పత్రమే ఇది, శుభలేఖ పత్రం కాదు. అట్లాగా అయిపోయింది. అంటే ఇప్పుడు ఇదివరకు ఇల్లీగల్గా చంపుకునేది ఒక వెర్షన్ అయితే, స్వయంగా తాళి కట్టిన భర్త, కట్టించుకున్న భార్య, ఇద్దరు మగవాళ్ళు కూడా చనిపోతున్నారు. వీళ్ళనే అనాల్సిన పని లేదు. భార్యలు కూడా, స్త్రీలు కూడా చాలా నటోరియస్గా తయారయ్యారు ఇవాళ రేపు. మరి అది ఎందుకు? ఏ ఫుడ్లో వచ్చిన ప్రాబ్లమా, లేకపోతే వాళ్ళ సైకాలజీ పరంగా? నిజంగా నేను చెప్పేదైతే మాత్రం ఇన్ని గమనిస్తూ వాళ్ళ మెంటల్ డిజార్డర్ వల్లే అవుతోంది తప్ప ఇంకొకటైతే కనిపించట్లేదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే సరదాగా చేసి చూద్దాము ఏమవుతోంది అన్న వివాహ వ్యవస్థని కూడా మట్టి కలిపేస్తున్నారు. తర్వాత ఈ ఆడియోలు వీడియోలు ముందుగా రికార్డ్ చేసి పెట్టుకుంటున్నారేమో వీళ్ళు. అంటే వీళ్ళదనే గాయత్రి అనేదినే కాదు, ఏదైనా ఇలా చెయ్యడం కోసము ఇరికించాలనో, లేకపోతే అంటే ప్రీ ప్లాన్గా ఏదైనా ప్లాన్ చెయ్యాలనో ఇలా కూడా ఎవిడెన్స్లు పెట్టుకోవచ్చు కదా. అంటే ఎంత నటోరియస్గా ఒక బ్రెయిన్ ఆలోచిస్తోంది అంటే కనుక అది వాళ్ళు ఎక్స్ట్రీమ్ దాటిపోయారు. అంటే బోర్డర్ అంటారే, ఆ బోర్డర్ని దాటిపోయారు. అది వివాహ వ్యవస్థ కావచ్చు, లివింగ్ రిలేషన్ కావచ్చు, ఇది అనేది ఏం లేదు. ఒక మగ, ఒక ఆడ, ఒక మనిషి, టోటల్గా చెప్పాలంటే ఒక మనిషి ఇలాగా క్రూరంగా రాక్షసత్వంగా తయారవుతున్నారు. అంటే విడిపోవడం అనే ఒక ఆప్షన్ ఉంటుంది కదమ్మా, దాన్ని వదిలేసి చంపుకోవడం ఆప్షన్కి ఎందుకు వెళ్తున్నారో అర్థం కాదు. అంటే కక్షలు కార్పణ్యాలు మనసులో పెట్టుకుని, అంటే బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్, ఇక్కడ 2 సెగ్మెంట్లు తీసుకోవాలి. బిఫోర్ మ్యారేజ్ ఈ పిల్ల కానీ లేదా ఇతను కానీ, ఎవరైనా భార్య అయినా భర్త అయినా, ఒక స్త్రీ ఒక పురుషుడు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, గతంలో వాళ్ళు ఏదైనా ఇల్లీగల్గా కానీ ఫ్రెండ్షిప్గా కానీ ఏదైనా చేసి ఉంటే వాళ్ళిద్దరూ వివాహం చేసుకున్నప్పుడు, పెద్దల పెళ్ళైనా వివాహం చేసుకున్నప్పుడు ఇటువైపు వాళ్ళకి గతంలో వీళ్ళు తిరిగిన మనుషులు ఉంటారుగా, వాళ్ళు వీళ్ళిద్దరినీ చూడలేక మగవాళ్ళైతే ఆడవాళ్ళకి లేనిపోయిన మాటలు చెప్పి, ఆడవాళ్ళైతే మగవాళ్ళకి లేనిపోయిన మాటలు చెప్పి సంసారాన్ని విచ్ఛిన్నం చెయ్యాలి, నాకు దక్కంది వీళ్ళకి ఎందుకు దక్కాలి అన్న కాన్సెప్ట్తో వీళ్ళు ప్రీ ప్లాన్గా, అంటే ఇప్పుడు ఈ కేసులో చూసుకున్నట్టయితే భర్తకి ఏదైనా ఈ అమ్మాయి తరపు నుంచి ఏదైనా ఎవరైనా విపరీతమైన అనుమానం అమ్మ. పాపం చివరి ఆడియోలో కూడా వాళ్ళ అత్తమ్మతో మాట్లాడింది కూడా చెప్పింది, నాకు మనసు విరిగిపోయింది అత్తమ్మ, ఇన్ని రూమర్స్ ఆమె ఫ్రెండ్స్ కూడా చెప్పాడంట వెళ్ళి ఆమె క్యారెక్టర్ గురించి, ఇంకా నేను ఉండలేను, నేను నీతో ఉండలేనమ్మా అని వాళ్ళ అమ్మకు కూడా వాయిస్ మెసేజ్ పెట్టింది. అయినా మళ్ళీ ఏం నమ్మిందో ఏమో పాపం భర్త కదా. అంటే ఇక్కడ సెన్సిటివ్గా ఆడవాళ్ళు లోకువైపోతున్నారు. అంటే అందరు ఆడవాళ్ళు చెడ్డ కాదు, కానీ కొంతమంది ఆడవాళ్ళు తాళిబొట్టుకు విలువ ఇచ్చి ఎన్ని హింసలు పెట్టినా మగ్గిపోతూ పిల్లల కోసమో
అత్తమామల కోసమో మగ్గిపోతూ నమ్మేస్తున్నారు, తప్పదు అనుకుని బతికేస్తున్నారు వాళ్ళ చాటున. కానీ మగవాళ్ళు మాత్రము కొంతమంది, అందరూ కాదు కొంతమంది, నివురుగప్పు నిప్పులా ఉంటూ గతంలో వీళ్ళ తాలూకా చర్యలు కానీ లేదా పోస్టులు కానీ ఏదైనా మెసేజ్లు కానీ చూసుకుని దాన్ని ఎలాగైనా అడ్డు తప్పించుకోవాలన్న ఒక కాన్సెప్ట్ అయితే, థర్డ్ పార్టీలు లేదంటే ఎవరైనా ఇతర ఇల్లీగల్ మనుషులు ఎవరైనా స్త్రీలు ఇతన్ని ప్రొవోక్ చేసి నువ్వు వచ్చేసేయ్, అడ్డు తప్పించేసి నువ్వు వచ్చేసేయ్ అని ఇతన్ని ఏమైనా బలవంత పెట్టినా ఆ మగవాడు ఏం చేస్తాడంటే భార్యను అడ్డు తప్పించుకోవాలని చూస్తాడు. అప్పుడు మెదడు ఏం పనిచేయదు వీళ్ళకి, తర్వాత ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే వీళ్ళు ఆ స్టేజ్ దాటిపోతారు, సైకలాజికల్ గా ఆ స్టేజ్ దాటిపోయి చెప్పుడు మాటలకు ఎక్కువగా లోబడిపోతారు. అందులో స్త్రీ చెప్పే మాటలు ఇంకా షార్ప్గా ఉంటాయి. అవి మంచి పదాలు కావచ్చు, చెడు పదాలు కావచ్చు, అవి ఏదైనా సరే తొందరగా నమ్మే అవకాశము వీక్ మైండ్గా కొంతమంది పురుషులు ఉండే అవకాశం ఉంటుంది. ఆ విన్న ప్రభావము లేదా అంటే ఆ చూసిన ప్రభావము ఈ దుశ్చర్యలకి అమ్మ ఇన్ని జరుగుతున్నా అమ్మాయి అయినా అబ్బాయి అయినా కొంచెం తేడా ఉండగానే సిచ్యువేషన్స్ చూసి వద్దిదే తేడాగా ఉందని బ్యాక్ వస్తే బాగుండని అమ్మాయిని అనుమానించి ఆఫీస్కి వెళ్తే వీడియో కాల్స్, ఇంట్లో ఉంటే వీడియో కాల్స్, ఒక్క క్షణం నమ్మకపోవడం, ఇన్ని తెలిసిన వ్యక్తి మళ్ళీ మనం వెకేషన్కి వెళ్దాం పదా ముసోరీ కంటే నా భర్త అని నమ్మేలా వెళ్ళిందమ్మా అసలు ఆమె. అంటే ఇక్కడ ఇంకొక చిన్న సూక్ష్మాన్ని మనం తెలుసుకోవాలి. ఏంటంటే ఇతను అంటే ఇతననే కాదు, ఈ ప్లేస్లో ఎవరున్నా ఏ పురుషుడైనా సరే నమ్మించి అడ్డు తప్పించుకోవాలంటే ఇదొక్కటే మార్గం, చంపడమే. విడిపోతే కసి తీరదు కదా. అంటే నటోరియస్గా తయారవుతున్నది సమాజం. విలువలకి కానీ ఒక భద్రతకి కానీ దేనికి విలువ ఇవ్వటం లేదు, స్థానం అనేది లేదు. అయితే ఇంకొకటి, ఆడవాళ్ళ వైపుకి వచ్చేటప్పటికి నీకు ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేశాం కదా, నువ్వు మళ్ళా ఇక్కడికి వస్తే మాకు పరువు తక్కువ, ఇంకా అలా అనే కుటుంబాలు కూడా ఉన్నాయి. అప్పుడు ఈ అమ్మాయి ఏం చేయాలి? చచ్చినా బతికినా భర్త దగ్గరే అన్న దాంట్లోకి వెళ్ళి ఇంటికి వెళ్తే పరువు తక్కువ, తల్లిదండ్రులకి భారము అనుకుని, ఇవాళ రేపు భారం కాదు, ఉద్యోగం చేసుకుని సింగిల్ పేరెంట్గా బతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆ చిన్న హెయిర్ లైన్ వ్యవధిలో ఆలోచన తప్పుతుంది. వీడు ఎంత నమ్మించాడో, ఇలాంటి వాళ్ళు బాగా నమ్మిస్తారు. నేను మారిపోయాను, ఇంకా అనుమానించను, ఇలాంటి నేను మారిపోయాను ఇలాగా అనేటప్పటికీ ప్రతి స్త్రీ కూడా నమ్మేస్తుంది. అది ఎంతటి స్త్రీ అయినా సరే చిన్న బలహీనతతో నమ్మేస్తుంది. నా భర్తే కదా, క్షమించలేనా, క్షమాగుణం స్త్రీకి చాలా ఎక్కువ ఉంటుంది. ఆ రకంగా వీళ్ళు బలి అవుతున్నారు తప్ప మారటం లేదు. తిరిగి వ్యవస్థని, అంటే నా పిల్లలు ఏమవుతారు, నా కుటుంబం ఏమవుతుంది, సమాజంలో నా పరువు ఏంటి, ఇప్పుడు ఇలా చంపేశాడు, ఆయన ఉద్యోగాన్ని కరెక్ట్గా చేసుకోగలడా, సమాజంలో తిరగలడా, లేదంటే ఇంకొక వ్యక్తిని మళ్ళా పెళ్లి చేసుకోగలడా, రేపటి నాడు ఎవరైతే ఈ స్త్రీ ఇతన్ని ప్రవోక్ చేసిందో మళ్ళీ ఇతన్ని ఎలా నమ్ముతుంది? నీ సొంత భార్యనే చంపేశావు కదా, మళ్ళీ నన్ను చంపమని గ్యారంటీ ఏమిటి అని అటు ఆ అమ్మాయి పోతుంది, ఇటు సొంత భార్య పోతుంది. తిరిగి అల్టిమేట్ ఎవరికి నష్టమైంది అంటే క్షణకాలము ఆవేశంలో, క్షణకాలము కోపంలో ఎంత నష్టపోతున్నామనేది మన సమాజం ఆలోచించట్లేదు. ఎన్ని న్యూస్లు చూస్తున్నారమ్మా, చివరికి నువ్వు ఎంత జాగ్రత్తగా దృశ్యం సినిమా రీమేక్ చేసినా దొరుకుతున్నారు, మళ్ళీ అరెస్ట్ కావాల్సింది. నేను మాత్రం దీనికి అంతు చిక్కకుండా బయటపడతా అనుకుంటారు, కానీ ఫైనల్ గా దొరుకుతారు. ఇప్పుడు ఆడియో రికార్డ్స్ తో ఆల్మోస్ట్ శ్రీచరణ్ దొరికేశారు. ఇలా ఎన్ని చూడలేదు మనం ఈ గత 10 ఏళ్ల నుంచి. చాలా ఎక్కువ అయిపోతున్నాయి. కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని బయటికి రావట్లేదు. ఇది మొత్తంగా తల్లిదండ్రుల పెంపకము ఒకటి దోషం ఉందమ్మా. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది తెలుసుకోవట్లేదు. తర్వాత వివాహం చేసేటప్పుడు ఇటు అటు కూడా పూర్తిగా తెలుసుకోవాలి. ఆస్తులు ఎన్నున్నాయి అని లెక్క వేసుకోవడం కాదు, ఆ పిల్లాడు ఎంత అందంగా ఉన్నాడు అనేది లెక్క వేసుకోవడం కాదు. ఈ పిల్ల చూసేది అందం చూస్తుంది, పేరెంట్స్ చూసేది ఆస్తులు చూస్తున్నారు. గుణగణాలు అనేది పక్కన పెట్టేస్తున్నారు, స్త్రీకైనా పురుషుడికైనా. ఇప్పటి నుంచైనా వివాహ వ్యవస్థ కొంచెం పటిష్టం కావాలి. తల్లిదండ్రులు మెయిన్ పాత్ర. ఆడపిల్లకి భరోసా ఇవ్వాలి, నీ భర్త ఏదన్నా నా దగ్గరికి వచ్చేయి, మేం చూసుకుంటాము అన్న భరోసా కనుక ఆడపిల్లకి ఇచ్చినట్టయితే ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కుటుంబంలో తిరిగి పిల్లల్ని తీసుకుని వచ్చే అవకాశం ఉంటుంది, తిరిగి మళ్ళా కొత్త జీవితం ప్రారంభించే అవకాశం ఉంటుంది. అలాగే పురుషుడికి కూడా, సరే నీ భార్య వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావా, చంపి నువ్వేం పాముకుంటావు, చంపకు. ఆ అమ్మాయి పాపన అమ్మాయి వెళ్తుంది, లేదా వదిలేసి మా దగ్గరికి వచ్చేసాయి, మనం కలిసి ఉందాము, తర్వాత ఏదో మళ్ళా చూద్దాము. ఇలాగా ఉంటే కనీసం సమాజంలో సింపతి ఉంటుంది. చంపుకుంటే ఏం సింపతి ఉంటుంది, చెడు మార్గమే తప్ప. దీనికి సమాజం కూడా ఎక్కువ పాత్ర తీసుకుంటుందమ్మా.
ఇవాళ రేపు సమాజం అస్సలు బాగా, సమాజం అంటే ఎవరు, మళ్ళా మనమే వస్తాము, మనమే వస్తాము. పురుషుణ్ణి సపోర్ట్ చేస్తున్నారు, స్త్రీ దగ్గరికి వచ్చేసరికి అపోజ్ చేస్తున్నారు. ఈ మహిళా సంఘాలు కానీ సదరు సోకాల్డ్ ఏవైనా సరే వాళ్ళకి నచ్చిన వాటిని బయట పెడుతున్నారు, నచ్చని వాటిని తొక్కేస్తున్నారు. మరి వాళ్ళు నిజంగా స్త్రీ సంఘాలు చేస్తున్న పనులు ఏంటి? ఎక్కడ న్యాయం ఉందో అక్కడ సంఘాలుగా వెళ్ళండి, ఎక్కడ అన్యాయం ఉందో అక్కడ సంఘాలుగా వెళ్ళండి. అంతేగాని మీకు నచ్చినవి తీసుకొని నచ్చంది వదిలేసి అట్లాగా చేయడం అనేది సభ్యత కాదు. సమాజం మారాలి. చాలా భ్రష్టు పట్టిపోతుంది. నెక్స్ట్ జనరేషన్ కూడా నాశనం అయిపోతుంది. పెళ్ళంటే భయం వేస్తోంది, వివాహ వ్యవస్థ మీద నమ్మకం పోతోంది, తల్లి మీద లేదు, భర్త మీద లేదు. మరి రేపటి నాడు భారతదేశంలో జనాభా తగ్గిపోతే భారతదేశంలో ఎవరు మిగలాలి? చెట్టు పుట్ట రాళ్లేనా రేపటి నాడు చెప్పుకునేది ఎవరు? చెట్టు పుట్ట రాళ్లే. భారతదేశం అంటే ఏమీ లేదని మిగతా దేశాలు మనని వెక్కిరిస్తే తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి? కాబట్టి దీనికి అందరూ చర్య తీసుకోవాలి. నాది కాదు, నా ఇంట్లో జరగలేదు కదా కాదు. ఏ ఆడపిల్ల జరిగినా ప్రతి ఒక్కళ్ళు స్పందించాలి. స్పందించిన వాళ్ళని తిట్టే రోగం మానుకోండి. మేము ఇప్పుడు పెద్దవాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు దానికి విపరీతమైన కామెంట్లు పెట్టేసి విపరీతంగా నువ్వేంటి అని మిమ్మల్ని మీరు కించపరుచుకోకండి. దీన్ని ఎలా బాగు చేసుకోవాలి? మీ ఇంట్లో ఇవాళ జరగలేదు, రేపొద్దున మీ కూతురు జరగచ్చు, నీ కొడుకు జరగచ్చు, అప్పుడేం చేస్తావు? కాబట్టి అలా జరగకుండా ఇప్పుడే శ్రద్ధ తీసుకోవాలి. ప్రతి ఇంట్లో నుంచి ఒక మంచి మార్పు అనేది రావాలి అని నేను గట్టిగా చెప్తున్నాను. ఎవరు ఏమనుకున్నా ఐ లీస్ట్ బాదర్డ్. దీనిలో ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి. జడ్జిలు ఇన్వాల్వ్ అవ్వాలి, అడ్వకేట్స్ ఇన్వాల్వ్ అవ్వాలి, డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి, అందరూ న్యాయబద్ధంగా ఇన్వాల్వ్ అవ్వాలి. ఏదో డబ్బులు తీసేసుకుని ఏదేదో చేసేస్తామంటే కాదు. ఎక్కడ న్యాయం ఉందో అక్కడ బాగు చేయాలి, ఎక్కడ నష్టం ఉందో అక్కడ వెంటనే శిక్ష వేస్తే ఇంకొకటి జరిగే అవకాశం ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, చాలా చక్కగా వివరించారు.